కీర్తనల గ్రంథము మనం ఇందాక చదువుకున్నటువంటి వాక్యపట్నంగా చదువుకున్నటువంటి వాక్య భాగమే 46వ అధ్యాయము కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట, కోరాహు కుమారులు చెప్తున్నటువంటి మాట, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే, మనకు ఏ కష్టం వచ్చినా కానీ ఆయన మనకి ఆదుకునేటటువంటి దేవుడు, ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు. సో అటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనము అనుకుంటాం, కొన్ని పరిస్థితులు మన చేజారిపోతాయి, కొన్ని పరిస్థితులు మన అదుపులో ఉండవు. అప్పటి వరకు బాగానే ఉన్నట్టుగా అనిపిస్తాయి, ఒకేసారి మన చేయి దాటిపోయి వెళ్ళిపోతే వాటిని మనం హ్యాండిల్ చేయగలమా? చేయలేం. ఒక స్థాయి వరకు మాత్రమే వాటిని మనం హ్యాండిల్ చేయగలం. లేదా మన కుటుంబాల్లో వచ్చినటువంటి సమస్యలు కానీ కొన్ని మాత్రమే మన చేతిలో ఉంటాయి. పరిధి దాటిందంటే ఆ సమస్యలను ఛేదించడం మన వల్ల కాదు. మనకు వచ్చిన అనారోగ్య పరిస్థితులు కూడా, అవి కూడా మన చేయి దాటిపోతే ఏమీ చేయలేము. ఆఖరికి డాక్టర్లు అంటారు, మేము చేయవలసిన ప్రయత్నం మేము చేసాము, ఇంకంతా దేవుడు దయ. అలాగే మన జీవితంలో కొంతమంది మనుషుల్ని కూడా హ్యాండిల్ చేయడం కష్టమే. మారుతారు అని చూస్తూ ఉంటాం, వాళ్ళలో మార్పు ఏమీ కనపడదు. పైపెచ్చు మారుతారు కదా అని అనుకునే కొలది వీళ్ళు ఏమవుతారంటే ఇంకా మన మీద చెలరేగేటట్టుగా అవుతారు. మన మీద ఉన్నటువంటి, మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శత్రువుల్ని కూడా మనము జయించలేనటువంటి పరిస్థితులు ఒక్కోసారి వస్తుంటాయి. అప్పుడు అన్నీ వెళ్ళిపోయిన తర్వాత, ఇంక మన చేతుల్లో లేవనుకున్న తర్వాత, అప్పుడు మనం ఎవరి చేతుల్లో పెడతాము? దేవుడి చేతిలో పెడతాం. ఇంక ఏది మన వల్ల అవ్వదు, ఇంకా నా వల్ల కాదు, నేను చేయలేను, ఇంకా నేను సహించలేను, నేను భరించలేను అనుకున్నప్పుడు ఆఖరిదిగా మనం ఏం చేస్తామంటే పట్టుకెళ్ళి ఎవరి చేతిలో పెడతాం? దేవుడి చేతిలో పెడతాం. ఆ దేవుడు ఎలాంటి వాడు అంటే, మనం ఊహించినటువంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన. కొంతమంది మార్పు కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాము, వాళ్ళు మారరు. కానీ వాళ్ళ కోసం ఎప్పుడైతే మనం ప్రార్థన చేయడం మొదలు పెడతామో, మనం అన్నీ చెప్పినా విననటువంటి ఆయన దీనివల్ల మారుతారు, ఆ ప్రార్థనా శక్తితో మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం దేవుడి చేతిలో పెడతామో అప్పటి వరకు మనం ఊహించిన అన్నిటికీ కూడా ఎలా జరుగుతాయంటే వ్యతిరేకంగా, అంటే మనం అవ్వనుకున్నవి కూడా దేవుడు ఏం చేస్తాడు? చేసి చూపిస్తాడు. బైబిల్లో ఏ సందర్భాన్ని మనం కదిపినా అవే మనకు కనపడతాయి. మనుషుల వలన కానివి దేవుడి వలన అయినటువంటి సందర్భాలు మనకు కనపడతాయి. అటువంటి సందర్భాల్లో ఈరోజు మనం ఒక సందర్భాన్ని మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాము. యెహోషువ గ్రంథము. ఆ సందర్భం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏమిటి? ఆ సందర్భం మన ఆత్మీయ జీవితానికి ఎదగడానికి ఎలా సహాయపడుతుంది అన్నటువంటి విషయాన్ని మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతాను. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి. ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండా లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. ఎన్నిసార్లు తిరగాలంట? ఒకసారి దాని చుట్టూ తిరగండి. అలాగూ 6 దినములు చేయుచు రావాలని. ఎన్ని దినములు చేయాలంట? 6 దినములు. ఎన్నిసార్లు తిరగాలంట? ఒకసారి తిరగాలి. రోజుకొచ్చి ఒకసారి తిరగాలి. 4వ వచనం. 7 యాజకులు పొట్టేళ్ళు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా
ఆ యాజకులు బోరలను ఊదవలెను. మానక కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. ఎవరు వేయాలంట కేకలు? జనులందరూ ఆర్భాటముతో కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటకి చక్కగా ఎక్కుదురు అనెను. చదవబడినటువంటి లేఖన భాగం ఏదైతే ఉందో అది ఒక క్రైస్తవ విశ్వాసిగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. యెరికో యొక్క గోడలు ఏమైనాయి అంట? కూలిపోయినాయి. ఇది అందరికీ తెలిసినటువంటి సందర్భమే. దేవుడు 7 సార్లు యెరికో చుట్టూ తిరగమన్నారు. 7 సార్లు తిరిగిన తర్వాత ఏమవుతున్నాయి అంటే గోడలన్నీ కూడా ఏమవుతున్నాయి? బద్దలైపోతున్నాయి. యెరికో పట్టణాన్ని గురించి మనం ఆలోచించగలిగితే జాగ్రత్తగా వినండి, మనకు అర్థం కావాల్సిన కొన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. ఏం జరుగుతుందంటే ఇక్కడ 7 మార్లు వాటి చుట్టూ తిరగమన్నారు. ఈ యెరికో పట్టణము ఎక్కడ ఉన్నటువంటి పట్టణము అంటే కనాను దేశంలో ఉన్నటువంటి ఒక పట్టణాల్లో ఇది ఒక పట్టణం అన్నమాట. దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను పంపుతాను అని అన్నాడు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉన్నటువంటి ఒక పట్టణం ఏంటి అంటే యెరికో పట్టణం. ఈ యెరికో పట్టణం ఎక్కడ ఉంటుందంటే కొండ మీద కట్టబడినటువంటి పట్టణం. జాగ్రత్తగా వినాలి. యెరికో పట్టణం ఎక్కడ కట్టబడింది? కొండ మీద ఉన్నటువంటి పట్టణం. ఎంత విస్తీర్ణంలో ఉంటుందంటే సుమారుగా బైబిల్ పండితులు చెప్తున్నటువంటి లెక్క ఏంటి అంటే ఇది 7 ఎకరాల్లో ఉన్నటువంటి పట్టణం. 7 ఎకరాల్లో ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి పట్టణం. ఒక గట్టి రక్షణ వ్యవస్థ కలిగినటువంటి పట్టణం ఈ పట్టణం. కొంతమంది పరిశోధన చేసిన తర్వాత చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే యెరికో చుట్టూ గోడలను మనం మాట్లాడుకుంటున్నాం కదా, ప్రాకారాలను మాట్లాడుకుంటున్నాం కదా, ఆ ప్రాకారాలు ఎన్ని ఉన్నాయంటే 2 ప్రాకారాలు ఉంటాయి. యెరికో ఎక్కడ ఉంటుందంటే కొండ మీద ఉంటుంది. జాగ్రత్తగా వినండి. కొండ మీద ఉన్నప్పుడు దాని లోపలికి వెళ్ళాలంటే ఎన్ని గోడలు దాటాలంటే 2 గోడలు దాటాలి. దాన్ని ఏమంటారు? అవుటర్ వాల్, ఇన్నర్ వాల్ అని అంటారు. బయట ఉన్నటువంటి గోడ, లోపల ఉన్నటువంటి గోడ. బయట ఉన్నటువంటి గోడ ఎంత ఎత్తు ఉంటుంది అంటే ఇంచుమించుగా 15 అడుగుల ఎత్తు ఉంటుంది. 15 అడుగుల ఎత్తు ఒక గోడ ఉంటుంది. ఆ గోడ కూడా ఎలా ఉంటుందంటే ఇది మనం బేస్మెంట్ లెవెల్ అనుకుంటే ఇలా గొయ్యి ఉండి ఇక్కడి నుంచి గోడ స్టార్ట్ అవుతుంది. ఎన్ని అడుగులు? ఇంచుమించుగా 15 అడుగులు, 12 నుంచి 15 అడుగులు మొదటి గోడ ఉంటుంది. దాన్ని దాటుకుని వెళ్ళిన తర్వాత దిగుతారు కదా, దిగిన తర్వాత మరలా ఒక గోడ కనపడుతుంది. ఆ గోడ ఎంత ఉంటుందంటే ఇంచుమించుగా 20 అడుగుల గోడ ఉంటుంది. ఎత్తు మాత్రమే అది. వెడల్పు ఎంత ఉంటుందంటే 6 అడుగుల వెడల్పు ఉంటుంది గోడ. 6 అడుగుల వెడల్పు ఉంటుంది గోడ. అంటే ఎన్ని గోడలు ఉన్నాయి ఇప్పుడు? 2 గోడలు మనకు కనపడుతున్నాయి. అందుకే రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉన్నటువంటి పట్టణంగా మనకి ఇది కనపడుతుంది. ఒక 40 సంవత్సరాలకు ఇంచుమించుగా 40 సంవత్సరాల క్రితం మోషే గారు కూడా దేవుడు వాగ్దానం చేస్తానన్నటువంటి పట్టణం ఎలా ఉందో చూసి రమ్మని ఏం చేశారంటే కొంతమంది వేగుల వారిని పంపారు. వాళ్ళు కూడా ఈ పట్టణం గురించి ఏ మాట చెప్తున్నారో చూద్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 27వ వచనం. ఒకసారి 13వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. యెహోవా మోషేకి ఎలాగూ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను. ఏమంటున్నారు ఇక్కడ దేవుడు? ఒక్కో గోత్రం నుంచి ఒక్కొక్క ప్రధానుడిని తీసుకుని ఎక్కడికి పంపమంటున్నారు? కనాను దేశానికి పంపు. నేను మీకు ఇస్తానన్నటువంటి వాగ్దానపరమైనటువంటి ఆ భూమి ఎలా ఉందో పంపు అని అంటున్నారు. ఎవరితో అంటున్నారు? మోషే గారితో దేవుడు అంటున్నాడు. కొంతమందిని సెలెక్ట్ చేయి, ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి నేను నీకు ఇస్తానన్నటువంటి వాగ్దాన భూమిలోకి వెళ్ళి అక్కడ పరిస్థితులు ఏంటో చూడు అని అంటారు. ఆ తర్వాత లిస్ట్ అంతా చదువుతారు. ఎవరెవరిని పంపారో చదువుతారు లిస్ట్ అంతా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఒక మాట అంటున్నారు. 27వ వచనం. వారు
అతనికి తెలియపరిచినది ఏమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. తర్వాత, దాని పండ్లు ఇవి, అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు. చూడండి, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. ఆ పట్టణాలకు ఏమున్నాయంట? ప్రాకారాలు ఉన్నాయంట. ఆ ప్రాకారాలు కూడా ఎలాంటివంట? మిక్కిలి గొప్పవి, అంటే చాలా చాలా పెద్దవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. చెప్తున్నారు అక్కడ ఎవరెవరు ఉన్నారనేది. ఆ పట్టణం యొక్క స్థితిగతులు చెప్తున్నారు. ఎలా ఉన్నదంట ఆ పట్టణము? చుట్టూరు ఏమున్నాయంట? ప్రాకారములు ఉన్నాయి. ఆ ప్రాకారాలు కూడా ఎలాంటివి? చాలా చాలా పెద్దవి. ఇది ఇంచుమించుగా 40 సంవత్సరాల క్రితం పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఎంక్వైరీ చేసినప్పుడు మోషే గారికి ఆ ఎంక్వైరీ చేసినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. కరెక్ట్గా వీళ్ళు కూడా స్వాధీనపరుచుకోవాలనుకునే ముందు వీళ్ళు కూడా ఏం చేశారంటే, యెహోషువ గారు కూడా ఏం చేశారంటే, కొంతమంది వేగుల వారిని యెరికో పట్టణం ఎలా ఉందో చూసి రమ్మని పంపారు. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారిని 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడడని వారితో చెప్పారు. ఈయన కూడా ఏం చేస్తున్నాడు? యెరికోని వెళ్ళి చూసి రండని పంపుతున్నారు. ఆ చూసి రమ్మన్న తర్వాత ఆ చూడడానికి వెళ్ళిన వాళ్ళు కూడా మాట చెప్తున్నారు. 24వ వచనం. మరియు వారు 24వ వచనం, మరియు వారు ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతో అనిరి. ఇప్పుడు ఆ పట్టణం ఎలా ఉందో అన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ దగ్గరికి వచ్చేసింది. అయితే వీళ్ళ ముందున్నటువంటి సమస్య ఏంటి? మరి సమస్య ఏంటి? ఆ ఎత్తైనటువంటి గోడల్ని దాటుకుని వెళ్ళాలి. మరి ఆ గోడలు రాకుండా వీళ్ళు ఏం చేశారంటే, దాటుకుని రాకుండా 6వ అధ్యాయం 1వ వచనం, ఎవడు బయటికి వెళ్ళినోడు లోపలికి రాకుండా, లోపల ఉన్నవాడు బయటికి వెళ్లకుండా యెరికో పట్టణ ద్వారం ఎలా మూయబడి ఉందంట? 6వ అధ్యాయము యెహోషువ గ్రంథము 1వ వచనం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడిన. ఇది యెరికో పట్టణము ఉన్నటువంటి పరిస్థితి. ఒకడు వెళ్ళడానికి లేదు, ఒకడు బయటికి రావడానికి లేదు. దేవుడు ఏం చేశాడు? అబ్రహాం గారితో, నువ్వు వెళ్ళు, నేను చూపిస్తున్న దేశానికి వెళ్ళు అన్నాడు. అబ్రహాం గారు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఆ దేశం పేరు కనాను. అబ్రహాము గారితో దేవుడు వాగ్దానం చేశాడు, ఈ దేశాన్ని నేను నీకు ఇస్తాను అని. ఒక్కసారి చూద్దాము. ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి, నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టాను. ఆ దేశం ఏంటి అంటే 6వ వచనం చూద్దాం. అప్పుడు అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరెను. అప్పుడు కనానీయుల ఆ దేశంలో నివసించుచుండెను. సో కనాను దేశంలోకి వెళ్ళినటువంటి ఆ అబ్రహాము గారికి ఆ దేశంలో ఏమంటున్నారు? ఈ దేశాన్ని నీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమి వైపు నడిపిస్తున్నారు ఇశ్రాయేలుల్ని. 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉండి ఇప్పుడు దేవుడు ఇస్తానన్నటువంటి వాగ్దాన భూమిలోకి వీళ్ళందరూ ఎలా వెళ్తున్నారు? నడుచుకుంటూ అరణ్య మార్గంలో వెళ్తున్నారు. అరణ్య మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆఖరికి ఎక్కడి వరకు వచ్చారంటే కనాను దేశం అంచుల వరకు వచ్చారు. ఆ అంచుల వరకు వచ్చిన వెంటనే వీళ్ళకి ఒక సమస్య ఎదురైంది. ఏంటి ఆ సమస్య అంటే, ఈ యెరికో పట్టణంలోకి వెళ్ళడానికి ఏమడ్డున్నాయి? ఇప్పుడు గోడలు అడ్డున్నాయి. దేవుడు ఏం చేయాలో చెప్పాడు. మీరు ప్రతిరోజు ఏం చేస్తారు? రోజుకొక మారు ఆ పట్టణం చుట్టూ తిరగండి. 7వ రోజున ఏం చేస్తారు? 7 సార్లు ఆ పట్టణం చుట్టూ
తిరగండి అని అంటున్నాడు. అలా తిరిగిన తర్వాత దేవుడు ఏం చేస్తాడో చూద్దాము. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం. 6వ అధ్యాయము 20వ వచనం. యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకునేరు. ఎప్పుడు జరిగింది ఇదంతా? దేవుడు ఎలాగైతే చేయమన్నాడో అలా చేసినప్పుడు ఏమైంది? కార్యము జరిగింది. జాగ్రత్తగా మనం దీన్ని ఆలోచన చేసుకుంటూ వెళ్దాం. దేవుడు అంటున్నాడు, మీరు నా చేతిలో పెట్టారు ఆ పట్టణాన్ని, నేను ఏం చేస్తానో చూడండి అని అన్నాడు. ఇప్పుడు దాన్ని చేయవలసినటువంటి బాధ్యత ఎవరిది? కార్యం చేయవలసినటువంటి బాధ్యత ఎవరిది? దేవుడిది. అయితే దేవుడు నేను కార్యం చేస్తాను అని అంటున్నాడు. జాగ్రత్తగా వినాలి ఈ మాట. మనం పొరపాడుతున్నటువంటి ఒక సందర్భం, క్రైస్తవులుగా మనం పొరపాటు చేస్తున్నటువంటి ఒక సందర్భం. కొన్ని మాటల వలన మనం తప్పు దోవలో నడిచినటువంటి ఒక సందర్భం. దేవుడు ఏమంటున్నాడు? నేను చేసి తీరుతాను అని అంటున్నాడు. అంతేనా? మీరు నడవండి, ఆ పట్టణాన్ని మీ చేతికి అప్పగిస్తాను అని 6వ అధ్యాయం 2వ వచనంలోనూ వాగ్దానం చేశాడా చేయలేదా దేవుడు? ఏమంటున్నాడు? ఆ రాజుని నీకు ఇచ్చేస్తాను, ఎరుకోని నీకు ఇచ్చేస్తాను, పరాక్రమం గల శూరుని నీ చేతులకు అప్పగిస్తాను. కానీ నువ్వు చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. కార్యం నేను చేస్తాను కదా అని నువ్వు చేతులు ముడుచుకుని కూర్చుంటే దానివల్ల నీకు వచ్చేటటువంటి లాభమేమీ లేదు. ఇక్కడే మనం పొరపడుతున్నాం. క్రైస్తవులుగా చాలామంది క్రైస్తవులు మనం పొరపడేది ఏంటి అంటే, అంతా దేవుడి మీద భారం వేసేసామని చెప్పి చేతులు ముడుచుకుని కూర్చోమంటున్నాడా? నిజంగా ఎరుకో కోట గోళ్ళు పడగొట్టడం వీళ్ళ వల్ల అవుతుందా? అవదు. అవ్వదని తెలిసిన దేవుడు ఏం చేయమంటున్నాడు? మీరందరూ పట్టణాన్ని ఆవరించి దాని చుట్టూ తిరగండి అని చెప్తున్నాడు. మీరు చేయవలసింది ఒకటి ఉంది. నేను ఖచ్చితంగా మీ జీవితంలో నేను చేస్తాను, కానీ మీరు కూడా చేయవలసింది ఒకటి ఉంది. ఒక విశ్వాసిగా మనం కేవలం ప్రార్థన చేయడం వల్ల మనకి ఒరిగేదేమీ లేదు. చాలామంది పొరపడేది ఇదే. నేను దేవుడి చేతిలో పెట్టేశాను, ఇంకా నాకేమీ అవసరం లేదు అని చేతులు ముడుచుకుని కూర్చుంటాం. ఇక్కడ కూడా వాళ్ళు ఏమన్నారు? దేవుడు వాగ్దానం నీ చేతికి అప్పగిస్తానని దేవుడు వాగ్దానం చేశాడా చేయలేదా? చేశాడు. కానీ దేవుడు వాళ్ళకు ఒక టాస్క్ ఇస్తున్నాడు, ఒక పని ఇస్తున్నాడు. ఆ పని చేస్తేనే ఏం జరుగుద్ది? దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేరుతుంది. మన జీవితంలో ప్రార్థన మాత్రమే చేస్తే పనులు ఏమాత్రము కూడా జరగవు. ప్రార్థన అనేది మనం చేసే పనులకు ఒక ఆయుధం. చాలామంది చేసేది ఏంటి అంటే, చదువుకున్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం కాసేపు. ఏది చదవకుండా ప్రార్థన మాత్రమే చేసుకుని రేపు పరీక్ష రాత్రానికి వెళ్ళాడనుకో, రాయగలడా? చెప్పాలి, రాయలేడు. పైపెచ్చి ఏమంటే, నేను ఎంత ప్రార్థన చేశాను ప్రభువా, నాకేంటి ఎగ్జామ్ ఇలా రాసేటట్టు చేసావు, నేను ఫెయిల్ అయ్యాను ఎందుకో అని అంటాం. దేవుడు అంటాడు, నేను చదవొద్దని నేను చెప్పానా అని అంటాడు. ఒక విద్యార్థిగా ఉన్నత చదువులను అధిరోహించాలంటే ప్రార్థన ఖచ్చితంగా కావాలి. ప్రార్థనతో పాటు పని కూడా చేయాలి. దేవుడి మీద విశ్వాసం ఉండడంలో ఏమాత్రం తప్పు లేదు. 100కి 100% కరెక్ట్, అలాగే ఉండాలి. దేవుడి మీద మనం ఆధారపడి ఉండాలి. ఆధారపడంలో ఏమాత్రం వెనకడుగు వేయకూడదు. అట్ ద సేమ్ టైం, అదే టైంలో మనం చేయవలసినటువంటి పని కూడా మనము చేయాలి. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము చూడండి, 17వ వచనం చూడండి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఏంటంట? విశ్వాసానికి ఏమి యాడ్ అవ్వాలంట? క్రియ యాడ్ అవ్వాలి, అంటే వర్క్ యాడ్ అవ్వాలి, పని యాడ్ అవ్వాలి.
అంటే దేవుడి మీద విశ్వాసము ఉండాలి, అట్ ద సేమ్ టైం మనం కష్టపడడంలో ఏమాత్రం లోపము ఉండకూడదు. నేను ప్రార్థన మాత్రమే చేస్తాను, పని చేయను అంటే వాక్యమే అంటుంది అలాంటిది ఏంటి అంటే మృతమైనది అన్న. నీ విశ్వాసం ఎలాంటిది అంటే మృతమైనది. మృతమైన దాంట్లో చలనం ఉంటుందా? ఉండదు. నీ విశ్వాసానికి చలనం రావాలంటే, మన విశ్వాసానికి చలనం రావాలంటే, కార్యసిద్ధి దాల్చాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? పని చేయాలి. పని చేయకుండా చేతులు ముడుచుకుని దేవుడే చేస్తాడని సోమరోళ్ళలా గనక తిరిగితే దేవుడు అంటున్నాడు అలాంటి సోమరోళ్ళని నేను ఏమాత్రం ఎంకరేజ్ అనేది చేయను. ఒక విశ్వాసిగా మనకి ఏముండాలంటే విశ్వాసానికి క్రియలు అనేది ఏడవాలి. ఇంకా చూడండి 18వ వచనం. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరుచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును. అంటే ఒకడు విశ్వాసం ఉండి పని చేయకపోయినా, పని చేసేవాడికి విశ్వాసం లేకపోయినా రెండూ కూడా ఒకటే, రెండూ ఉండాలి. 21వ వచనం, 20వ వచనం. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా అంటూ చెప్తున్నారు. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసెను. మన విశ్వాసం కార్యసిద్ధి దాల్చాలంటే ఏముండాలి? క్రియలు అనేవి ఉండాలి. మనం ఏమీ కష్టపడకుండా దేవుడి మీద మనం భారం వేసి ముందుకు సాగితే దేవుడు అంటాడు నేను చేస్తానన్నాను కరెక్టే, నేను చేయమన్నది నువ్వు చేసేవా అని అడుగుతాడు. ఇక్కడ 2వ వచనంలో కూడా మనం చూస్తే వాళ్ళందరినీ నీ చేతులకు అప్పగిస్తానని దేవుడు వాగ్దానం చేశాడా చేయలేదా? చేస్తానన్నవాడు క్షణాల్లో అప్పచెప్పేయచ్చు కదా, ఎందుకు మీరు చెయ్యాలి అన్నటువంటి ఒక పనిని చెప్తున్నారు. ఎందుకంటే దేవుడు చేస్తాడు, మన వంతు ప్రయత్నం మనం చేయడంలో ఏమాత్రము కూడా వైఫల్యం అనేది ఉండకూడదు. కొలస్సీలకు రాసిన పత్రిక 22వ వచనం, 3వ అధ్యాయము 22వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణము గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులయుండుడి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదుము గనుక. ఎవరి వల్ల ప్రతిఫలం వస్తుంది? ప్రభువు వలన ప్రతిఫలం వస్తుంది. అది మనందరికీ తెలుసు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మనుషుల్ని సంతోషపెట్టాలని ఏ పని చేసినా అది మనుషులు మనం మెప్పించడం మన వల్ల కాదు, దేవుణ్ణి మెప్పించడం మన వల్ల అవుతుంది. దాన్ని ఎలా చేయమంటున్నాడు? మనస్ఫూర్తిగా చేయాలి. దేవుడి దగ్గర నుండి మనం స్వాస్థ్యం పొందుకోవాలంటే కేవలం ప్రార్థన మాత్రమే కాదు, ఏముండాలి? కష్టము కూడా తోడవాలి. అందుకే అంటారు, ప్రసంగి గ్రంథం చూద్దాము 9వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను ఏది లేకుండా, నీ శక్తి లోపము లేకుండా చేయము. దేవుడు అంటున్నాడు, నీకు ఏ పని దేవుడు అనుగ్రహిస్తే ఆ పనిలో ఎలా చేయాలంట? శక్తి లోపము లేకుండా చేయాలి. అంతే తప్ప ఎవరో చూస్తారో వాళ్ళ కోసం ఏదో పైన మాత్రమే చేసామనుకో, అప్పుడు దేవుడు అంటాడు నీలాంటి వాడిని నేను అభివృద్ధిలోకి తీసుకురాను. మన ప్రయత్నంలో ఏముండకూడదు? లోపం అనేది ఉండకూడదు. అది పని ఎలా జరుగుతుందన్న తర్వాత విషయం. మన ప్రయత్నంలో మాత్రం ఏముండకూడదు? లోపం అనేది ఉండకూడదు.
మనం మనస్ఫూర్తిగా గనక మనం చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యాన్ని చేస్తాడు. ఎప్పుడు చేతులు ముడుచుకుని గనక ఉంటే దేవుడు అంటున్నాడు, ఆయుధస్తుడు వస్తున్నట్టు మన కుటుంబంలోకి ఏమొస్తుందంటే లేమ్ అనేది వస్తుంది. అంటే పేదరికం మనం ఏలుబడి చేసేటట్టుగా చేసుకుంటాము. ఎప్పుడు బద్ధకంగా పనిచేసినప్పుడు. ఒక వ్యక్తి కష్టపడుతున్నాడంటే ఆ కష్టానికి ప్రార్థన తోడవ్వాలి. ప్రార్థనకి ఏమవ్వాలి? కష్టము కూడా తోడవ్వాలి. అందుకే అంటారు 128వ కీర్తనలో, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. దేన్ని అనుభవిస్తాడంట? ఊరికినే తేరగా వచ్చింది అనుభవిస్తాడా? ఏం అనుభవిస్తాడంట? కష్టార్జితాన్ని ఏం చేస్తాడంట? అనుభవిస్తాడు. కష్టపడాలి. కష్టపడకుండా చేతులు ముడుచుకుని కూర్చుంటే, బద్ధకంగా పనిచేస్తే దేవుడు ఆ కుటుంబాన్ని ఏమాత్రమో ఆశీర్వాదానికి కారకులుగా చేయడు. మనం ఒక డైలమాలో ఉండిపోతాం. ప్రార్థన చేసాం కదా, సరిపోద్ది కదా, ఇంకెందుకు ప్రయత్నించడం అన్నాడు. దేవుడు అంటున్నాడు, ప్రార్థన ఉండాలి, పని కష్టము కూడా ఉండాలి. కేవలం కష్టపడుతూ ప్రార్థన పక్కన పెట్టేస్తే ఆశీర్వదించబడము. ప్రార్థన మాత్రమే పెట్టుకుని ఏమాత్రం పని చేయకుండా సోమరిపోతులో ఉంటే దానికి కూడా ఆశీర్వాదం రాదు. ఒక పక్షి ఎగరాలంటే 2 రెక్కలు ఎలాగైతే అవసరమో, ఒక విశ్వాసి ఎదగాలంటే ప్రార్థన ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఆ వ్యక్తి శక్తి లోపం లేకుండా కష్టపడే తత్వము ఉండాలి. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నువ్వు అనుభవించేటట్టు చేస్తాను. అది దేవుడు అంటున్నాడు. ఇక్కడ వీళ్ళ జీవితంలో కూడా చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు వాగ్దానం చేశాడు. అప్పుడు యెహోషువతో ఇట్లా, నేను చూడము, నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగిస్తున్నాను అని అంటూ, మీరందరూ చూడండి, యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను అంటే పని చేయమంటున్నాడా? చేతులు ముడిచి కూర్చోమంటున్నాడా? ఏమంటున్నాడు? చేయమంటున్నాడు. నేను చెప్పినట్టు చేస్తే నేను ఇస్తానన్నటువంటి వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను. మనకు చిన్నప్పటి నుంచి అలవాటైంది ఏంటి అంటే, ఎరుకు గోడలు బద్దలైపోవడానికి 7 మార్లు తిరిగారు, అప్పుడు కేకలు వేయగా ఎరుకు గోడలు బద్దలైపోయినాయి అని అంటారు. నేను అంటాను, 7 సార్లు కాదు వాళ్ళు తిరిగింది, 13 సార్లు తిరిగారు. రోజుకి ఎన్నిసార్లు తిరగమన్నాడు దేవుడు? ఒకసారి ఎన్ని రోజులు అలా తిరగమన్నాడు? 6 రోజులు తిరగమన్నాడు. 7వ రోజున ఎన్నిసార్లు తిరగమన్నాడు? 7 రోజులు తిరగమన్నాడు. 6 + 7 ఎంత? 13. ఇప్పుడు ఎన్నిసార్లు తిరిగారు వీళ్ళు? 13 సార్లు తిరిగారు. ప్రశ్న ఏంటంటే, అన్నిసార్లు ఎందుకు తిప్పాడు దేవుడు? కార్యం చేస్తానన్నవాడు ఒక్కసారి తిరిగి చేసేయచ్చు కదా. 6 రోజులు ఒక్కొక్కసారి తిరగమన్నాడు. 7వ రోజున 7 సార్లు తిరగమన్నాడు. మొత్తం 13 రౌండ్లు వేయమన్నాడు దేవుడు. ఎందుకు 13 రౌండ్లు వేయమన్నాడు? ఎందుకంటే ఇందులో 2 కోణాలు ఏంటి అంటే, మొదటిది ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో కూలంకషంగా పరిశీలించడానికి ఏమన్నాడు అన్నటువంటి ధోరణి ఒకటైతే, ఇంకొకటి ఉంది. ఏంటి అంటే, వాళ్ళు 13 సార్లు తిరిగిన తర్వాత వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది, వాళ్ళ ముందున్నటువంటి సమస్య ఎంత పెద్దదో. ఎలాగంటే చూడండి, మొదటిసారి తిరిగినప్పుడు అంతా తిరిగిన తర్వాత ఎవడో ఒకడు ఆ గ్రూప్లో ఉన్నవాడు అనుకుని ఉండొచ్చు, ఆ పట్టణం అలా చూసాం కదా, దానిలో మనం దిగామంటే వాళ్ళందరినీ ఇలా జయించవచ్చు అని ఎవడో ఒకటి సలహా ఇచ్చి ఉండొచ్చు. రెండోసారి రౌండ్ వేసినప్పుడు వాళ్ళకి అర్థమై ఉంటుంది, ఇదిగో నిన్న నువ్వు ఇచ్చిన సలహా ఉంది కదా, అది వర్కౌట్ అదనుకుంటున్నాను, ఇక్కడ చూస్తే చాలా కష్టంగా ఉంది అని అలాగా ప్రతిసారి తిరుగుతూ ఉన్నప్పుడు ఆఖరిగా వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఏంటంటే, అసలు ఈ గోడలు అనేవి మన బలానికి మించినటువంటి గోడలు.
మన స్తోమతకి, మనకి స్థాయికి మించినటువంటి సమస్య మన మీద ఉంది. ఇప్పుడు ఆబ్వియస్గా ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎవరి మీద ఆధారపడతారు? ఎవరి మీద ఆధారపడతారు? దేవుడి మీదే ఆధారపడతారు. 10-13 రౌండ్లు దేవుడు ఎందుకు వేయించాడు అంటే, మేబీ మొదటి రౌండ్లో వాళ్ళకి అర్థమై ఉండొచ్చు, పెద్ద ఏం లేదు, మనం ఈజీగా 6 లక్షల మంది ఉన్నాము, 40,000 మంది సైన్యం ఉన్నాము, వీళ్ళందరినీ మనం జయించేయచ్చు అని అనుకుని ఉండొచ్చు. రెండో రోజు రౌండ్ వేసరికి అర్థమై ఉంటుంది, నిన్న ఆడిచ్చిన ప్లాన్ సరిగ్గా వర్కౌట్ అవ్వదనుకుంటా, అందుకని మరలా మనం ఆలోచిద్దామని అనుకుంటా. మళ్ళీ 3వ రోజు రౌండ్ వేస్తారు, ఏమీ పాలిపోదు. 4వ రోజు వేస్తారు, 5వ రోజు వేస్తారు, అలా 7 రోజులు వేసిన తర్వాత, అలా 13 రౌండ్లు అయిన తర్వాత వీళ్ళకు క్లారిటీ వచ్చి ఉంటుంది, ఏంటి ఇది జయించడం మన వల్ల కాదు. వాళ్ళకి అర్థమై ఉంటుంది, మన బలంతో దీనిని మనము సాధించలేము. అందుకనే దేవుడు ఏం చేశాడంటే అన్ని రౌండ్లు వేయించాడు. మన జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనం ఎంత ప్రయత్నం చేసినా కొన్ని అవ్వకపోవడానికి, తర్వాత అవ్వడానికి గల కారణం ఏంటి అంటే, మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో దేవుడు మనకు కొన్ని విషయాలు అర్థమయ్యేటట్టుగా చేస్తాడు. ఏంటంటే, ఇది నా వల్ల కాదు. ఎవరి వల్ల అవుతుంది? కేవలం నీ వల్ల మాత్రమే అవుతుందని మనం ఏం చేస్తామంటే, సంపూర్తిగా దేవుడి మీద ఆధారపడడానికి కొన్నిసార్లు కొన్ని సమస్యలు రిపీటెడ్గా మన జీవితంలో వచ్చేటట్టుగా చేస్తాడు. మనం అనుకుంటాం, ఎన్నిసార్లు వస్తుంది ఈ సమస్య అని అనుకుంటాం. దేవుడు అంటాడు, అన్నిసార్లు ఎందుకు ఇస్తున్నాడంటే ఫైనల్గా మనకు ఒక స్టేజ్లోకి తీసుకెళ్తాడు. ఏంటి ఆ స్టేజ్? ఇది అధిగమించడం నా వల్ల కాదు, కేవలం నీకు మాత్రమే ఇది సాధ్యం అనేటట్టుగా దేవుడు చేస్తాడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, దేవుడు ఒక విశ్వాసిని ప్రతిసారి ఏం చేయాలని ప్రయత్నిస్తాడంటే, పిరికివాడిగా ఉండడం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి ఏం చేస్తాడు? ధైర్యపరచడానికి దేవుడు ఏం చేస్తాడు? కొన్ని సమస్యల్ని రిపీటెడ్గా మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఫస్ట్ రౌండ్ తిరుగుతారు వాళ్ళు, ఏంటి ఎంత ఉంది అని భయపడవచ్చు, ఎవడొకడు ప్లాన్ ఇవ్వచ్చు. మళ్ళీ తిరుగుతారు, ఏంటి ఈ గోడలు ఎంత హైట్ ఉన్నాయి, ఇంత హైట్ రోజు ఎక్కాల, రోజు దిగాల, ఎక్కడానికే మనకి ఎంత ఓపిక అంతా నశించిపోతుంటే ఇంకా దాన్ని పగలగొట్టడానికి మనకు ఓపిక ఎక్కడుంటుంది, అక్కడ ఉన్నటువంటి జనాంగాన్ని జయించడానికి మనకు ఓపిక ఎక్కడుంటుంది అన్నటువంటి ఆ ధోరణిలోనికి దేవుడు వాళ్ళని తీసుకువెళ్ళి, దీన్ని జయించాలంటే ఎవరికి సాధ్యం? ఇంకా దేవుడికి మాత్రమే సాధ్యం. పిరికివాడుగా ఉండాలని దేవుడు ఏమాత్రము కోరుకోడు. దేవుడికి అయిష్టమైనటువంటి వారిలో లిస్టులో మొదట ఎవరు ఉంటారంటే పిరికి వాళ్ళే ఉన్నారు. ఎప్పుడు కూడా ఒక విశ్వాసం ఎలా ఉండాలంటే, కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము 1వ వచనం. ఎప్పుడు ఒక క్రైస్తవుడు ఉండవలసినటువంటి విధానం ఇక్కడ చెప్తున్నారు. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును, నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించి శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను, దానిలో నేను ధైర్యము విడవకుండును. ఇది ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి ధైర్యం. ఎంతమందిని మీదకి దండెత్తిరాని, ఎన్ని సమస్యలు నిన్ను నిలబడి చేయని, ఎంత అనారోగ్యం నిన్ను నిలబడి చేయని, కానీ మనం అనవలసినటువంటి మాట, దీనిలో నేను ధైర్యము విడవను. దేనికి భయపడకూడదు. చదువుకుంటున్న వారుగా ఉన్నటువంటి పిల్లలు కూడా ప్రతిదానికి, ఒకవేళ ఎప్పుడన్నా వచ్చి నిన్ను మాట్లాడమన్నారనుకో, నా వల్ల అవదు, నాకు భయము, నేను మాట్లాడలేదు అన్నటువంటి ధోరణి మనకి ఉండకూడదు. 17వ ఏట యుద్ధం చేస్తానికి వెళ్తున్నటువంటి దావీదు అంటున్నాడు, యుద్ధము యెహోవాదే. మనము కూడా చదువుకుంటున్న పిల్లలు కూడా రేపు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఒకటే మాట అనుకుని వెళ్ళాలి, ఏంటిది? యుద్ధము యెహోవాదే. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, మిగిలినంతా కూడా దేవుడే చేస్తాడు. నా ప్రయత్న లోపం నాకు లేకుండా చూసుకుంటాను, నా ప్రార్థనలో లోపం కూడా నేను లేకుండా చూసుకుంటాను. ఒక విశ్వాసి ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట? ధైర్యంగా ఉండాలి.
ఎందుకు అన్నిసార్లు దేవుడు తిప్పాడయ్యా అంటే, ఒకటి ధైర్యాన్ని కలగ చేయడానికి, ఇంకొకటి మన వల్ల కాదు, ఎవరి వల్ల అవుతుంది, దేవుడు వల్లే అవుతుంది. వాళ్ళందరూ నిశ్చయించుకునేడానికి దేవుడు ఏం చేశాడంటే అన్నిసార్లు వాళ్ళని తిప్పాడు. ఇక రెండవది చూద్దాము. అదే అధ్యాయం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. మరియు యెహోషువ, మీరు కేకలు వేయడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు, నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. 6 రోజులు తిరుగుతున్నారు. 6 రోజులు తిరుగుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడని, మీరు తిరగండి. మీరు తిరుగుతున్నప్పుడు ఎవరు చూస్తారు? ఆ పట్టణంలో ఉన్నవాళ్ళు మిమ్మల్ని చూస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఎలా తిరగాలంటే నోరు మూసుకుని తిరగాలి. అదే ఇక్కడ అంటున్నారు. చూద్దాం ఒకసారి. ఏమంటున్నారు? కేకలు వేయవద్దు, నేను చెప్పు దినం వరకు మీరు కేకలు వేయద్దు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోట నుంచి చెప్పాలి, ఏ ధ్వనియు రావలదు. మీరు అందరూ తిరగండి, కానీ ఏం చేయకూడదు, మాట్లాడకూడదు, నోరు తెరవకూడదు, కానీ మీరేం చేయాలి, నడవాలి. ఎందుకు దేవుడు ఈ మాట అంటున్నాడు? 6 రోజులు తిరుగుతున్నారు. ఇక్కడ తిరుగుతున్నారు, అన్ని రోజులు తిరుగుతున్నారు. తిరిగినప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు తిరగండి, కానీ ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. ఎందుకు అలా అంటున్నాడు? మనలో ఉన్నటువంటి అత్యధికమైన లోపం ఏంటి అంటే, అనవసరంగా మనం మాట్లాడతాం. ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ తిరుగుతున్నారు, గోడలేమో పెద్దగా ఉన్నాయి, అప్పటికే వాళ్ళు జయించలేము అన్నటువంటి ఒక భయం లోపల ఉంది. ఇప్పుడు వాళ్ళల్లో ఎవడొకడు ఏంటి ఇంత ఉన్నాయి, మన వల్ల అవుతుందా అని నెగిటివ్గా మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమవుతారు? ఒక్క పిరికివాడు ఏం చేస్తాడంట, వాళ్ళలో ఉన్న ధైర్యాన్ని అంతటిని కూడా పాడు చేసేస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఓన్లీ వాకింగ్, నో టాకింగ్. మీరు తిరగాలంతే, ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. నోటికి పని చెప్పొద్దు. దేనికి పని చెప్పమంటున్నారు? చేతలకి మాత్రమే పని చెప్పండి. ఇది మన సమస్య ఉన్నప్పుడు సమస్యను ఛేదించడానికి ఉపయోగపడే ఒక అమూల్యమైనటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. ఏ సమస్య మన ముందున్నా మన చేతలే ఉండాలి, కానీ ఏముండకూడదు, మాటలు ఉండకూడదు. మాటలు ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఏదైనా ఒక కష్టం ఇంట్లో వచ్చింది అనుకుందాం, మాటలు ఉన్నాయనికి ఏమనుకుంటాము, నీ వల్లే వచ్చింది అని స్టార్ట్ చేస్తాం. అవతల వాళ్ళు ఊరుకుంటారా? నా వల్ల ఎందుకు వచ్చింది, నేను ఆ రోజు చేయొద్దన్న పని నువ్వు చేసావు కాబట్టి వచ్చింది అంట. యువతల వ్యక్తి ఏమంటారు, అవును నేను చేశాను, నువ్వైనా కానీ దాన్ని ఏం చేయాలి, సరి చెప్పాలి కదా అని మళ్ళీ ఏళ్ళో మాట. అప్పుడు ఏమవుద్ది, మాట పెరిగిపోయి చినుకు ఏమవుద్దంట, గాలివారైనట్టు చిన్న చిన్న మాటలు ఏమవుతాయి, పెద్ద పెద్ద గొడవలకి దారితీస్తాయి. అందుకే దేవుడు అంటున్నాడు, నోటికి పని చెప్పకుండా సమస్య ఎదుర్కొన్నప్పుడు దేనికి పని చెప్పాలి, చేతలకి మాత్రమే పని చెప్పాలి. ఎక్కువగా ఒక్కొక్కసారి దేవుడు మనకిస్తానన్నటువంటి విజయాన్ని, ఆశీర్వాదాన్ని దూరం చేసుకోవడానికి కారణం ఏంటి అంటే, కేవలం మన నోటి మాటలే. మన నోటి మాటలు ఏం చేస్తాయంటే, మన కుటుంబంలో వచ్చే ఆశీర్వాదాన్ని దూరం పెడతాయి. అందుకే అంటారు, సామెతల గ్రంథంలో మాట ఉంటుంది, 18వ అధ్యాయము 21వ వచనం. 18వ అధ్యాయము 21వ వచనం. 18వ అధ్యాయము, జీవ మరణములు ఎవరి వశమంట, నాలుక వశం. ఒక వ్యక్తి జీవించాలన్నా, ఒక వ్యక్తి మరణించాలన్నా ఎవరి వశంలో ఉంది, నాలుక వశంలో ఉంది. మనం పాజిటివ్గా మాట్లాడామనుకో, కుటుంబం అంతా ఎలా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ప్రతి మాట మనం సెటైరికల్గా నెగిటివ్గా మాట్లాడామనుకో, కుటుంబంలో ఏముంటాయి, మరణపు ఛాయలు అలముకుని ఉంటాయి. అందుకే జీవ మరణములు ఎవరి వశం అంట, నాలుక వశము. మనం సక్సెస్ అవ్వాలన్నా మన నోటి మాటే, మనం ఫెయిల్ అవ్వాలన్నా మన
నోటి మాట. మన ఆశీర్వాదానికి కారకులు అవ్వాలన్నా మన నోటి మాటే. కుటుంబం సంతోషంగా ఉండాలన్నా ఎవరి ఆధీనంలో ఉంది? నాలుక యొక్క ఆధీనంలో ఉంది. అందుకే ఎప్పుడు కూడా కుటుంబంలో నెగిటివ్ టాకింగ్ అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు. మనకు వచ్చే ఆశీర్వాదం దూరం అవ్వడానికి కారణం ఏంటి అంటే మనం మాట్లాడేటటువంటి పనికి మాలిన మాటలు ఏం చేస్తాయంటే దేవుడు మనకిస్తానన్నటువంటి ఆశీర్వాదాన్ని దూరం చేస్తాయి. వద్దాం యెహోషువ గ్రంథం దగ్గరికి 6వ అధ్యాయం. ఇక్కడ దేవుడు కోరుకుంటున్నది ఏంటి అంటే మీరందరూ ఎలా ఉండాలి? సైలెంట్గా ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. మీరు నడండి, కానీ ఎలా ఉండాలి? సైలెంట్గా ఉండాలి. మీరు ఎవ్వడు నోరెప్పడానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదంటే ఎవడన్నా ఒక్కడు నెగిటివ్గా ఉన్నాడంటే మొత్తం సమాజం అంతా ఏమవుద్ది? ఆ ఇశ్రాయేల్ సమాజం అంతా నెగిటివ్ అయిపోద్ది. సాధించలేమేమో అన్నటువంటి పిరికితనంలోకి వెళ్ళిపోద్ది. ఇదే సందర్భం మనం ఇందాక చూసాం కదా, సంఖ్యాకాండంలో మోషే గారు వెళ్ళి చూసిరండి ఒకసారి అని పంపారు కదా. ఒకసారి ఆ సందర్భం చూద్దాం. నెగిటివ్ టాకింగ్ ఎంత భయంకరమైంది ఇక్కడ మనకు అర్థమవుద్ది. 13వ అధ్యాయం సంఖ్యాకాండము 29వ వచనం. వాళ్ళందరూ చూసొచ్చిన తర్వాత అంటున్నారు, అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 29వ వచనం. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రమునొద్దకు యోర్దాను నది ప్రాంతంలో నివసించుచున్నారని చెప్పిరి. వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి చెప్తున్నారు. అప్పుడు వాళ్ళందరిలో అలజడి రేగింది. అప్పుడు ఏమంటున్నారంటే కాలేబు గారు అంటున్నారు చూడండి, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుమని, దాన్ని చేయించుటకు మన శక్తి చాలున. నేను ఇది పాజిటివ్ మాట, నెగిటివ్ మాట చెప్పాలి. పాజిటివ్ మాటే కదా. సో పాజిటివ్ చెప్తుంటే అక్కడ చూడండి 31వ వచనం. కొంతమంది గ్యాంగ్ ఉన్నారంట. ఆ గ్యాంగ్ ఏం చేస్తున్నారంటే చూడండి, అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు అంటే 12 మంది గోత్రాలను పంపమన్నారు కదా. అందులో కాలేబు గారు ఉన్నారు, యెహోషువ గారు ఉన్నారు, వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు అంటున్నారంటే ఏమని? అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి భోజాలమనిరి, మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనపడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటుంది. అక్కడ కొంతమందిని చూసాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళల్లో వాళ్ళే చంపుకుని తినేసే రకాలు. వాళ్ళల్లో వాళ్ళనే వాళ్ళు వదలలేదంటే ఇంక మనల్ని ఏమన్నా వదులుతారా అని చెడ్డ సమాచారాన్ని ఏం చేశారు? ఆ సమాజాన్ని అంతట్లోనూ స్ప్రెడ్ చేశారు. స్ప్రెడ్ చేసేసరికి అంటున్నారు, మేము వాళ్ళ ముందు చూసుకుంటే మిడతల్లా ఉన్నాము, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగానే ఉన్నాము అని అంటున్నప్పుడు చూడండి, వాళ్ళు మాట్లాడినటువంటి కొంతమంది మాట్లాడినటువంటి ఆ చెడ్డ సమాచారము, నెగిటివ్ థాట్ ఎంతమందిని డిస్టర్బ్ చేసిందంటే 14వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చి ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైన సనుక్కొనిరి. సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు, ఆ అరణ్యమందు మేము ఎలా చావలేదు, మేము కత్తి వాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోకి ఎలా తీసుకుని వచ్చును, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అనిరి. ఒక్క నెగిటివ్ థాట్ ఎంతమందిని డిస్టర్బ్ చేసింది? మొత్తం సర్వ సమాజాన్ని పాడు చేసింది. అందుకనే దేవుడు కార్యం చేస్తానన్నప్పుడు ఎరుకో చుట్టూ తిరగమంటున్నప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు? మీరు నోరు మాత్రం తెరవడానికి వీలు లేదు. ఎందుకంటే ఒక్కడు నెగిటివ్ థాట్ ఉన్నవాడు ఉన్నా మొత్తం ఏమవుద్ది? సమాజం అంతా డిస్టర్బ్ అవుద్ది. అందుకే దేవుడికి కాని మాటలు మాట్లాడే వాళ్ళన్నా, ఎదుటి వాళ్ళ మీద చెడ్డ సాక్ష్యం పలికే వాళ్ళన్నా, చెడ్డ సమాచారాన్ని మోసుకొచ్చే వాళ్ళన్నా దేవుడికి అసహ్యం.
వాళ్ళందరినీ ఇక్కడ ఎవరైతే చెడ్డ సాక్ష్యం పలికారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే అరణ్యంలో చంపేశాడు దేవుడు. అంటే దేవుడికి అంత కోపం. నెగిటివ్ థాట్ ఉన్నవాడన్నా, నెగిటివ్గా మాట్లాడేవాడన్నా, చెడ్డ సమాచారాన్ని మోసుకొచ్చేవాడన్నా దేవుడికి అంత కోపం. ప్రాణాలు తీయడానికి కూడా దేవుడు వెనకాడు. అందుకనే మనకి తెలిసినా తెలియకపోయినా ఎవరి గురించి కూడా మనం ఎలా మాట్లాడకూడదు, నెగిటివ్గా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. చెడ్డ సమాచారము ఎవరితో కూడా మనము పంచుకోకూడదు. విన్నవాడికి ప్రాబ్లమే, తర్వాత చెప్పిన వాళ్ళకి ప్రాబ్లమే. ఎలాగా? చెడ్డ సమాచారం చెప్పారు. ఎవరు విన్నారు? ఇశ్రాయేలీల సమాజం అంతా విన్నారు. ఏం చేశాడు దేవుడు అన్నది ఒకసారి చూద్దాము. 29వ వచనం, 14వ అధ్యాయం 29వ వచనం. 29వ వచనం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 29వ వచనం. మీ శవములు ఈ అరణ్యములోని రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్ల మొదలుకుని పై ప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుదురు. చెడ్డ సమాచారము చెప్పినోడు రాలిపోయాడు, విన్నవాడు కూడా రాలిపోయాడు. ఎవరు బ్రతికారంట చూద్దాం. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపచేయుదునని నేను ప్రమాణము చేసిన దేశంలో మీలో ఎవ్వరునూ ప్రవేశింపరు. ఇది నిశ్చయము. ఎవరైతే పాజిటివ్గా మాట్లాడారో ఆ కాలేబు గారిని పంపుతున్నాడు దేవుడు. యెహోషువ గారు కూడా 14వ అధ్యాయము 7వ వచనంలో మాట్లాడతారు. వీళ్ళిద్దరే పాజిటివ్గా మాట్లాడారు. వీళ్ళిద్దరిని దేవుడు ఎక్కడికి పంపుతున్నాడు ఇప్పుడు చెప్పాలి? వాగ్దానం చేసినటువంటి భూమిలోనికి పంపుతున్నాడు. అందుకే ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలు కానీ చెడ్డ సమాచారము కానీ వినకూడదు, తర్వాత చెప్పకూడదు. ఎవడన్నా చెప్తుంటే మనం ఏం చేయాలి? ఇంకా చెప్పు అని అనాలా? అక్కడి నుంచి ఏమో ఇవ్వాలి, పారిపోవాలి. ఎవడు చెడ్డ సమాచారం చెప్పినోడికి డేంజరే, విన్నవాడికి కూడా డేంజరే. అందుకనే వాగ్దానం చేసినటువంటి ఆ భూమిలోనికి పంపుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఎవ్వరు మాట్లాడడానికి వీలు లేదు. మీరు కాళ్ళు మాత్రమే కదపండి, నోరు మాత్రం కదపకండి. నోటితో పని చెప్పడం వల్ల మనకి ఒరిగేదేమీ లేదు. మన విశ్వాస జీవితంలో కూడా పెదవులతో మనం సాధించలేనివి కాళ్ళతో మనము సాధించగలము. ఏంటా కాళ్ళు అంటే మోకాళ్ళు. పెదవులతో మనం సాధించలేని ఏ సమస్య అయినా, పెదవులతో మనం ఛేదించలేని ఏ సమస్య అయినా దేంతో ఛేదించగలం? మోకాళ్ళతో ఛేదించగలం. వీళ్ళందరూ నడుస్తున్నారు, దేవుడు నడవమన్నారని నడుస్తున్నారు. ఎవ్వడు కూడా ఏం చేయట్లేదు, మాట్లాడట్లేదు. మన విశ్వాస జీవితంలో మన విజయాన్ని దేని ద్వారా మనం నాశనం చేసుకుంటున్నాము? మన మాటల ద్వారా మనము నాశనం చేసుకుంటున్నాం. అందుకనే దేవుడు అంటాడు, ఎక్కువ మాట్లాడుతూ. విస్తారమైన మాటల్లో ఏముంటుందంట? దోషము ఉంటుంది. ఎక్కువ మాట్లాడకూడదు, అలాగని అస్సలు మాట్లాడకుండా ఉండకూడదు. ఎక్కువ మాట్లాడితే ఏమనుకుంటారంటే వాగుడికాయ అనుకుంటారు, అస్సలు మాట్లాడకపోతే ఏమనుకుంటారంటే పొగరు అనుకుంటారు. దేవుడు అంటున్నాడు, మితముగా మాట్లాడాలి, తగినంతే మాట్లాడాలి, అవసరమైన మేరకు మాత్రమే మాట్లాడాలి. అతి చేయకూడదు, అలాగని అనావృష్టిగా కూడా ఉండకూడదు. మితముగా ఉండాలి. అప్పుడే కుటుంబాలు కట్టబడతాయి, సంబంధ బాంధవ్యాలు నిలబడతాయి. ఎప్పుడు కూడా నెగిటివ్గా మనము మాట్లాడకూడదు. ఇక ఆఖరిదిగా యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం. యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలెను. జాగ్రత్తగా చూద్దాము. ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ఎప్పుడు కూలినాయి అంట? కేకలు వేయగా ప్రాకారాలు కూలినాయి. ప్రాకారాలు కూలేక కేకలు వేస్తున్నారా?
కూలడానికి కేకలు వేస్తున్నారా? కూలడానికి కేకలు వేస్తున్నారు. మన విశ్వాస జీవితంలో కూడా మనం చేసేది ఏంటి అంటే, మేలు చేస్తేనే దేవుని మనం ఏం చేస్తాము? స్తుతిస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, మేలుకు మాత్రమే మనం స్తుతించేవారిగా ఉండడం వల్ల మన విశ్వాస జీవితంలో మనకు ఒరిగేది లేదా అది నిజ క్రైస్తవుడి యొక్క లక్షణం కాదు. మనకు హాని జరిగినప్పుడు దేవుణ్ణి స్తుతించాలి, మేలు జరిగినప్పుడు కూడా దేవుణ్ణి మనము స్తుతించాలి. ఎప్పుడు కూడా మనకి ఎలా ఉండాలంటే దేవుణ్ణి స్తుతించేవారిగానే మనం ఉండాలి. దేవుణ్ణి స్తుతించడంలో ఏమాత్రం మనం వెనకడుగు వేయకూడదు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు ఎలాంటివంటే స్తుతుల మీద ఆసీనుడు అయ్యేటటువంటి దేవుడు. ఇక్కడ చూడండి, ఎవరిని కేకలు వేయమంటున్నారంటే యాజకుల్ని కేకలు వేయమంటలా, లేవీయుల్ని కేకలు వేయమంటలా, పాటలు పాడే వాళ్ళని కేకలు వేయమంటలా. ఎవరిని వేయమంటున్నారు? జనుల్ని కేకలు వేయమంటున్నారంటే, సైనికుల్ని ఏం చేయమంటున్నారంటే కేకలు వేయమంటున్నారు. ఆ సైనికుడు ఎవరో కాదు, నేడు ఉన్నటువంటి సంఘంలో, క్రొత్త నిబంధన సంఘంలో ఆ సైనికులు ఎవరు అంటే మనమే. మనకు పెట్టబడినటువంటి పేరు ఏంటి అంటే క్రీస్తు సైనికులు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూద్దాం ఒకసారి. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. క్షమించాలి, 2వ తిమోతి గారికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. ఎవరి యొక్క సైనికుడంట? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు. ఆనాడు గోడలు కూలడానికి ఆనాడు సైనికులు ఎలాగైతే కేకలు వేశారో, ఈనాడు ఉన్నటువంటి క్రీస్తు సైనికుడిగా ఉన్న విశ్వాసిగా ఉన్న మనం కూడా ఏం చేయాలి? కార్యరూపం దాల్చాలి అంటే, మన ఎదురుగుండా ఉన్నటువంటి అడ్డుగోడలు పగలాలంటే, సమస్యలన్నీ కూడా పటాపంచలు అవ్వాలంటే మన స్వరం ఎవరికి వినిపించాలి? దేవుడికి వినిపించి తీరాలి. మేలు చేసినప్పుడు మాత్రమే కృతజ్ఞత కాదు, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనము ఉండాలి. ఇది దేవునికి మిక్కిలి అనుకూలమైనటువంటి విధి అని అంటారు దేవుడు. ప్రతి విషయంలోనూ కూడా మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక క్రీస్తు సైనికుడిగా మన స్వరం ఎవరికి వినిపించాలి? దేవుడికి ఖచ్చితంగా వినిపించేవారిగా ఉండాలి. ఆనాడు ఎరికో గోడల చుట్టూ దేవుడు 13 సార్లు తిప్పడానికి గల కారణం, మొదటిది వాళ్ళల్లో ధైర్యం నింపడానికి, రెండవది దేవుడు మాత్రమే చేయడానికి ఇది సమర్థుడు. మన బలం వల్ల వీళ్ళని జయించలేము. రెండవది, తిరుగుతున్నప్పుడు ఏం చేయమన్నాడు? నోటికి పని చెప్పొద్దు, కేవలం మీ కాళ్ళకి మాత్రమే పని చెప్పండి. మన విశ్వాస జీవితంలో నోటికి పని చెప్పేవారిగా మనం ఉండకూడదు, ఎక్కువ మనము కాళ్ళకి పని చెప్పేవారిగానే ఉండాలి. ప్రతి విషయంలోనూ దేవుడికి ఎలా ఉండాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగానే మనందరము కూడా ఉండాలి. ఎప్పుడు కూడా మనము వాక్యాన్ని విడిచిపెట్టి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసి, ఆరాధన నిర్లక్ష్యం చేసి ఎప్పుడు కూడా మన విశ్వాస జీవితంలో మనము ఉండకూడదు. ప్రతి దినము కూడా, ప్రతి వారం కూడా దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగానే మనము ఉండాలి. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచేసి మనకి దేవుడిస్తానన్నటువంటి ఆశీర్వాదాలని దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.